రైట్, ఇక వివి రావు గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్, వారితో కూడా మాట్లాడదాం. రావు గారు నమస్తే అండి. నమస్తే. యూనివర్సిటీ పేరు మార్పుకు సంబంధించి ఇది రాజకీయ కోణమా, లేకపోతే ఇతరత్ర కంప్లీట్గా గతంలో ఉన్నటువంటి మూలాల్ని తుడిచిపెట్టి ఎస్ ఇది తెలంగాణ రాష్ట్రం, తెలంగాణలో ఉన్నటువంటి వారి పేర్లు కావచ్చు, లేకపోతే తెలంగాణ విధి విధానాలు ఈ విధంగానే ఉంటాయి, వీళ్ళు తెలంగాణ మనుషులు, ఇదంతా కూడా తెలంగాణ సమాజం అని కంప్లీట్గా ఆంధ్ర ప్రాంత ముద్రని తుడిచేసేటువంటి ప్రయత్నమా, ఎలా చూడాలి? మళ్ళీ విభజన నాటి పరిస్థితుల్ని ప్రతి అంశంలోనూ కూడా బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ పార్టీ క్రియేట్ చేస్తున్నాయనేటువంటి కొన్ని కామెంట్స్ ఎలా చూడాలి? ఇప్పుడు శ్రోతలకు, అక్కడ ఉన్నటువంటి పార్టీ ప్రతినిధులకు, మన శ్రోతలందరికీ కూడా నేను ఒక విషయము ప్రత్యేకంగా ఈ మొన్న కేబినెట్ లో తీసుకున్నటువంటి నిర్ణయానికి వస్తే, చాకల ఐలమ్మ విషయంలో నేను అదే గ్రామానికి చెందినటువంటి, పాలకుర్తి గ్రామానికి చెందినటువంటి వ్యక్తిగా అక్కడ ఉన్నటువంటి సాయుధ పోరాటంలో భాగస్వాములుగా ఉన్నటువంటి మా ఫ్యామిలీ మెంబర్స్ మేమందరం కూడా విట్నెస్. అక్కడ ప్రధానంగా మీ అందరికీ తెలియని కొన్ని విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. ఈ రోజు ఏదైతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో చాకల ఐలమ్మ గురించి, ఇదంతా కూడా ఆ గ్రామస్తుల సపోర్ట్ వల్ల చాకల ఐలమ్మ తర్వాత ఆ ప్రాంతంలో పోరాటానికి మూలం, అక్కడ ఉన్నటువంటి జమీందారీ వ్యవస్థకు మూలంగా ఫైట్ చేసినటువంటి ఫ్యామిలీస్ లో భాగంగా ఆ ఊర్లో వ్యక్తిగా, ఆ ఊరు మూలాలు ఉన్నటువంటి వ్యక్తిగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రధానంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ నిర్ణయం తీసుకునే కోణం మనం చూస్తే వాళ్ళు ఓటు బ్యాంక్ రాజకీయాలకు పరిమితం అవుతున్నారు, కానీ చరిత్రను బేస్ చేసుకొని చేయడం లేదని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నా. ఇవాళ నేను ఒకటి చెప్పదలుచుకుంది ఏంటంటే, చాకల ఐలమ్మ విషయంలో వాళ్ళు ఇచ్చినటువంటి ఆ గుర్తింపు మేమందరం స్వాగతిస్తున్నాం, కానీ సూరవరం ప్రతాప్ రెడ్డి గారి విషయంలో మాత్రం ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తున్నాం. పాలకుర్తి గ్రామస్తులుగా ఈయన పోయిన నెల 31 ఆగస్టు రోజు దాదాపు 31 మంది అంటే మన తెలుగు యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్స్ కానీ, ప్రొఫెసర్స్ కానీ, సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కానీ, తెలంగాణ ప్రాంతమే కాకుండా కర్ణాటక ప్రాంతం నుండి వచ్చినటువంటి చాలా మంది, ఎవరైతే పాలకుర్తి సోమనాథన్ అనేవాడు ఈ మొత్తం తెలుగు జాతికి ఆదికవి. ఆయన బొమ్మెర పోతన, పాలకుర్తి పక్కనే బొమ్మెర ఉంది, బొమ్మెర పోతన భాగవతం రాశాడు, పాలకుర్తి సోమనాథుడు బసవపురాణం రాశాడు. ఈ మొత్తం తెలుగు కవిత్వంలో ఈరోజు చెప్పుకుంటున్నట్టు ఆది కవిగా ఆయనకు పేరుంది. ఎందుకంటే తెలుగు లిపి మొట్టమొదటిసారి ఆయన ద్వారానే ఈరోజు మన తెలుగు జాతికి ఆ గ్రంథాన్ని మనకు లభ్యమైంది. ఆయన వాడినటువంటి భాష కూడా ఫస్ట్ టైము మన తెలుగు జాతికి అందింది ఆయన ద్వారా. కాబట్టి గత 31 ఆగస్టు రోజు దాదాపు 30 మందితో కూడినటువంటి ఒకే లెటర్ మీద అదే ప్రెస్ క్లబ్ సోమాజిగూడలో మేము ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము మా అభిప్రాయాన్ని తెలియపరిచాం. సోమనాథ కళాపీఠం తరఫున ఒక ఫౌండర్ మెంబర్గా, నేను కూడా దాంట్లో కన్వీనర్గా ఆ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినటువంటి వ్యక్తిగా మీ అందరికీ తెలియాల్సింది ఏంటంటే, ప్రభుత్వానికి మేము చెప్పింది ఏంటంటే, తెలంగాణ మూలాలు ఈరోజు ఎట్లా అయితే పాలకుర్తి గ్రామంలో చాకల ఐలమ్మను ఆదరిస్తున్నారో, అంతకన్నా చాకల ఐలమ్మకు కూడా స్ఫూర్తి, ఆ గ్రామం ఆ ప్రాంతానికి స్ఫూర్తి పాలకుర్తి సోమనాథుడు అనేవాడు బసవ పురాణాన్ని ఎప్పుడో 100 ఏళ్ల కింద ఆయన దీన్ని ముందుకు తీసుకొచ్చి ఆ ప్రాంతంలో అంత చైతన్యానికి మూల పురుషుడు అయినటువంటి సోమనాథుని గురించి మర్చిపోయిందా ఈ ప్రభుత్వం? ఎందుకు గత ప్రభుత్వంలో సోమనాథుని గురించి కొంత చర్చ జరిగింది, కానీ ఈ ప్రభుత్వం ఎప్పుడు సూరవరం ప్రతాప్ రెడ్డి గారు తెలంగాణ అంశానికన్నా ఆంధ్ర ప్రాంతం పత్రికలకు మూలంగా ఆయన రాసిన రచనలు ఉన్నాయి. కానీ ఈరోజు ఇప్పుడు పొలిటికల్ బ్యాంక్ స్ట్రాటజీగా, అంటే ఓటు బ్యాంక్ స్ట్రాటజీగా ఇది అంతా జరుగుతుంది, కానీ నిజమైన చరిత్ర ఆధారికంగా జరగలేదు అనేటువంటి ఒక అంశాన్ని మా గ్రామస్తులు, మా ప్రాంతంలో తెలంగాణ వాదులు ఇలా ప్రశ్నిస్తున్నారు. 30 మంది మేధావులు ఒకే అంటే కొన్ని అంశాల్లో ఒక ప్రశ్న రావు గారు, కొన్ని అంశాల్లో తెలుగు జాతి, తెలుగు సమగ్రమైనటువంటి ఒక జాతిగా దాన్ని చూడాలి తప్ప, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లాగా చూస్తే కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. భౌతికంగా విడిపోయినప్పటికీ కూడా తెలుగు ప్రజలుగా మనం కలిసి ఉన్నాం కాబట్టి తెలుగు మూలాలను అలానే ఉంచితే ఏమవుతుంది? తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అనేవి నేను ఒకటే అంటున్నా సార్, తెలంగాణ అనేటువంటి రాష్ట్రం సపరేట్ అయినాక పొట్టి శ్రీరాములు ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చాడు కాబట్టి పొట్టి శ్రీరాములు కన్నా దానికి ఆనాడు పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ పెట్టే ముందు కూడా ఈ కాంట్రవర్సీ జరిగింది. ఎన్టీ రామారావు గారి సమయంలో
అది పొట్టి శ్రీరాములు గారి పేరు కాకుండా సాంస్కృతికంగా దాని మూలాలు అంతకుముందు తెలుగు పరిషత్తుగా ఉండేది. తెలుగు పరిషత్తును పొట్టి శ్రీరాములు యూనివర్సిటీగా మార్చే ముందు కూడా కొంత విమర్శలకు గురైంది. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి దాని నుండి మళ్ళీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంటే బహుశా మొన్న గత ప్రభుత్వము మార్చకపోవడానికి, ఆయన పేరు మార్చకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ఉంది కాబట్టి కొద్దిగా సంశయించుంటారు గత ప్రభుత్వం. కానీ ఇప్పుడు రాష్ట్రం సపరేట్ అయింది, మన రాష్ట్ర రాజధాని కూడా సపరేట్ అయింది కాబట్టి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుండొచ్చు, దాంట్లో ఏమి మనం తప్పు పట్టడం లేదు. కానీ సముచితమైనటువంటి స్థానం ఉండాల్సినటువంటి వ్యక్తికి రాలేదనేటువంటి ఒక అంశం మేము మాట్లాడదలుచుకున్నాం. సముచితమైనటువంటి వ్యక్తి ఎవరు? పాలకుర్తి సోమనాథుడు. ఎందుకంటే ఆయన మొత్తం ఆదికవి, మొత్తం ఈ మన తెలుగులో నన్నయ్య కన్నా, మీరు చెప్పే ఆంధ్ర ప్రాంతం కన్నా, మీరు చెప్పే తెలుగు వాదం కన్నా, తెలుగు వాదానికే మూలమైనటువంటి పురుషుడు ఆయన. అది ఇప్పుడు మనం పురాణాలు, మన హిస్టరీ చూస్తే అందరికి అర్థమవుతుంది. హిస్టోరియన్స్ అందరు చెప్పారు. మొన్న వచ్చినటువంటి మీటింగ్ లో ఈ తెలుగు యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్స్, హిస్టోరియన్స్ అందరు వచ్చారు. కానీ వాళ్ళందరి యొక్క అభిప్రాయాన్ని తీసుకోకుండా వీళ్ళు ఒక నిర్ణయం చేశారు. అది రాజకీయ నిర్ణయం కావచ్చు, కానీ ఆ ప్రాంత ప్రజలుగా, ఆ గ్రామానికి చెందినటువంటి వ్యక్తిగా, మేము సోమనాథుని కళాపీఠం స్థాపన చేసినటువంటి వ్యక్తులుగా సముచితమైనటువంటి వాస్తవాలకు, చరిత్రకు ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం ఇయ్యలేదనేటువంటి ఒక అంశం. మీరు రాజకీయాలు పక్కన పెట్టండి, రాజకీయాలు చేస్తున్నారు వీళ్ళు, కానీ రాజకీయాల్లో కూడా ప్రజా ప్రయోజనం ఉండాలి. రాజకీయాల్లో ఒకరు గత ప్రభుత్వం లేదా వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు చేయడానికి లేదు కదా, ప్రజాభిప్రాయమే కదా. రాజకీయాల్లో ఏం కావాలి మనకు? ప్రజాభిప్రాయం ప్రతిష్ఠితం కావాలి, అంతేకాని ఒక వ్యక్తి అభిప్రాయమో ఒక ప్రాంతానికి లబ్ధి పొందేదే కాకుండా మేము కోరేది ఒకటే, రేవంత్ రెడ్డి గారు మేము ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, కానీ ప్రజాభిప్రాయం తీసుకోలేదని చెప్పి ఒకటి రాజకీయాలకే పరిమితం కావద్దు అనేది మేము మా యొక్క ఆలోచన. ఖచ్చితంగా దీని విషయంలో మేము ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఆ రోజు అంటే అట్లీస్ట్ అంటే కొన్ని విషయాల్లో రావు గారు వస్తున్నటువంటి విమర్శలు ఏంటంటే అట్లీస్ట్ ఒక 2-3 దశాబ్దాలు గడిచిన తర్వాత, అంటే ఒక తరం అనేది గడిచిన తర్వాత వీలుంటే దానికి సంబంధించి పేరు మార్పు జరిగింది అని అంటే కొంచెం యాక్సెప్టబుల్గా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇమ్మీడియట్గా ఆంధ్రప్రదేశ్కి హైదరాబాద్ మీద ఉమ్మడి రాజధాని గ్రిప్ అనేది పోయింది, హక్కు అనేది కోల్పోయిన తర్వాత ఇమ్మీడియట్గా తీసుకునేటువంటి డెసిషన్ కింద ఆంధ్ర ప్రాంత మూలాల్ని చెడిపేస్తున్నారు అనేటువంటిది పొలిటికల్గా ప్రజల్లోకి తీసుకువెళ్తే అది మరింత ఇబ్బందికరంగా మారేటువంటి సిచ్యువేషన్. నేను ఒక దయచేసి మీకు ఒకటి చెప్పదలుచుకున్నా, ప్లీజ్. ఇది ఆంధ్ర ప్రాంత మూలాలు అనేటువంటి అంశం వచ్చినప్పుడే తెలంగాణ వాదం వస్తుంది. దాన్ని మనం తీసుకోకూడదు. నేను అనేది గత ప్రభుత్వం అది ప్రయారిటీ అని తీసుకుంది, ఇప్పుడు ఈ ప్రభుత్వం అది ప్రయారిటీ తీసుకుంది. కానీ నేను కోరుకునేది ఒకటే, వాస్తవాలకు ఎంత దగ్గరగా ఉంది. ఆనాడు పొట్టి శ్రీరాములు యూనివర్సిటీగా పెట్టడం ఎంత సముచితం కాదో, ఈ రోజు సూరవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టడం కూడా అంతే సముచితం కాదు. ఇప్పుడు చూద్దాం, అంటే విమర్శలు అయితే వస్తున్నాయి రావు గారు. దానికి సంబంధించి ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుందా, లేకపోతే మరో పేరు సూచిస్తారా? అసలు పేరు మార్పు ఎందుకు? అదే విధంగా ఉంటే బాగుంటుందని కవులు, కళాకారులు, ఇతరత్ర అప్పట్లో ఉద్యమంలో పాల్గొన్నటువంటి వారు కూడా చెప్తున్నటువంటి మాట. చూద్దాం దీనికి సంబంధించి.